అవును, భోళాశంకర భూషణానికి ఇంత పబ్లిసిటీ ఇస్తుందే ఈ పేపరు. ఆగిపోయిన పేపర్ కదా, తిరిగి వచ్చేయడానికి విరాళం ఇచ్చాడేమో. అతను మన ప్రత్యర్థి, అతని పబ్లిసిటీ మనకి నష్టం. ఈ పేపర్లో ఒక గంట కనిపెట్టు. అలాగే సార్. అన్నట్టు మిస్టర్ రామ్ గోపాల్, మన కంపెనీ షేర్ మార్కెట్ ఎలా ఉంది? ఏం బాలేదు సార్. ముఖ్యంగా మన కంపెనీ షేర్స్ బాగా తగ్గిపోయాయి. ఫైనాన్స్ మినిస్టర్ అప్పల ద్వారా కొత్తగా బిల్లు ప్రవేశపెట్టాడు. దాంతో మన సిమెంట్ కంపెనీలన్నీ లాస్ లో ఉన్నాయి. అప్పలదర్ అంటే భోళాశంకరుడి స్నేహితుడు అనుకుంటాను. ఎస్, అంటే వాడు మనకు కూడా శత్రువే కదా సార్. చీఫ్ మినిస్టర్ గారు అబ్బాయి సురేష్ నాకు బెస్ట్ ఫ్రెండ్. ఈసారి మన ఊరు వచ్చినప్పుడు మన కంపెనీ తరఫున అతని డిన్నర్కి పిలవండి. మిగిలిన సంగతి నేను చూసుకుంటాను. షూర్ సార్. ఎస్, నెక్స్ట్. తర్వాత ఎవరు? నేను భాయ్ కాబూల్ आजाद पैसा के लिए आया हूँ। अरे बैठो भाई, बैठो बैठो। बैठने के लिए नहीं, पैसा पैसा। क्यों भाई ऐसा गुस्सा करते हो? చూడు భాయ్, ఎవరికైనా ఎగ్గొడుతున్నాను కానీ నీకు మాత్రం ప్రతి నెల టెన్షన్గా వడ్డీ ఇస్తున్నాను కదా. అచ్చా అచ్చా, ఇప్పుడు వడ్డీయే కాదు అసలు ఇచ్చేస్తాను, తీసుకో. ఆగండి గురూజీ, ఇలా మీరు అప్పులు తీర్చడం మొదలెడితే రేపే మళ్ళీ పత్రిక మూతపడుతుంది. భగత్, మనం చేసిన అప్పే కదా ఇది, పైగా కాబూలి అప్పు. తీరుస్తాం, కానీ ఇలా కాదు. చూడు కాబూలీ భాయ్, ఆలస్యంగానైనా మీ అప్పు తీర్చడం నయమా లేదా మొత్తంగా ఎగ్గొట్టడం నయమా చెప్పు. ఎగగొట్టే కలేజా ఉందా? కాళ్ళు విరగొట్టి బిర్యానీ వండుకో తింటా. ఏయ్, ఈ మాటలు బయట ఎవరి దగ్గర చెప్పు. ఇంతవరకు నీ కట్టిన వడ్డే అసలు కన్నా ఎక్కువ, కాబట్టి వడ్డీ కట్టేది లేదు. అసల్లో సగం ఇప్పుడు తీసుకెళ్ళు, సగం వచ్చే నెల వచ్చి పట్టుకెళ్ళు. తీసుకున్న మనిషి కడతానంటే నువ్వెవరివి బే? తప్పుకో. పొమ్మన్నాను, మర్యాదగా పో. డబ్బు నీ ఇంటికి వస్తుంది, లేదా నీ దేశానికి నువ్వు తిరిగి వెళ్ళావు. పో. చూడు భగత్, గురూజీ, మిగిలిన అప్పుల వాళ్ళని కూడా దయచేసి నా దగ్గర పంపండి, నేను మాట్లాడతాను. ఇచ్చినా పుచ్చుకున్నా మీ చేతికి ఎముకలేదు, అది మన పత్రిక మంచిది కాదు. ఇప్పుడు చూడు బే. థ్యాంక్స్ బ్రదర్. నువ్వు ఒక నిరుద్యోగిని సార్. మీరు ప్రెస్కి తిరిగి ప్రాణం పోసారన్న వార్త విని వచ్చాను. నన్ను కూడా మీ ప్రెస్లో చేర్చుకుంటారా సార్? మీ కంటికి రెప్పలా మీతోనే ఉంటాను. అలాగే. నీ పేరు? విశ్వప్రసాద్. ఓకే ప్రసాద్. నాన్న,
ఏమ్మా షాపింగ్కి వెళ్ళి వచ్చావా? వెళ్ళాను. ఆ భగత ఉంటానా 1000 రూపాయలు అడిగితే ముష్టి 500 ఇచ్చాడు. భగత్ అంతేనమ్మా. అతను ఏం చేసినా మన మంచి కోసమే చేస్తాడు. మన మంచి కోసం అతను ఏమైనా చేస్తాడు. అతని విషయమే నీతో మాట్లాడాలనుకుంటున్నానమ్మా. నాతోనా? ఏమిటది? చూడమ్మా, అంతటి యోగ్యుడు, తెలివైనవాడు, చదువుకున్నవాడు మరొకడు నాకు కనబట్టం లేదమ్మా. ఆ కుర్రాడికి నిన్నిచ్చి పెళ్లి చేస్తే నేను ప్రశాంతంగా కడుమయ్యొచ్చు. ఏమ్మా, భగత్ని పెళ్లి చేసుకుంటావా? నాన్న, నేను కూడా మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలనుకుంటున్నాను. నేను భాస్కర్ అనే అతనికి మనసిచ్చాను. నా సర్వస్వం అర్పించాను. భాస్కర ఎవడ దౌర్భాగ్యం? నేనేమామయ్యా, కానీ మీరు అనుకున్నట్టుగా దౌర్భాగ్యుడి కాదు. కోటీశ్వరుడు రంగనాథరావు గారు మా నాన్న మీ కూతురు వల్ల పడినందుకు చాలా బాధపడిపోతున్నాడు. కనీసం 10 లక్షల కట్నం మీరు ఇస్తే గానీ మా పెళ్లి జరగదు. మా పెళ్లి జరగకపోతే గర్భవతిగా ఉన్న మీ ఏకైక కుమార్తె పుష్ప ఆత్మహత్య చేసుకుంటానని నాతో చెప్పింది. తప్పక చేసుకుంటుంది కూడా. ఎందుకంటే చాలా పట్టుదల గల పిల్ల. పుష్ప, ఏమిటంత? నన్ను క్షమించు నాన్న. 10 లక్షల కట్నం నేను ఎలా ఇస్తానుకున్నావు నువ్వు? నన్ను క్షమించు నాన్న. పైగా గర్భవతివా? నన్ను క్షమించండి. అందరూ పనులు మానేసి వెళ్ళిపోండి. గురూజీ, ఏమైంది? ప్రశ్న అమ్మేస్తున్నాను. అందరిని పంపించే. అమ్మేస్తున్నారా? ఎందుకని? పుష్ప పెళ్లి కోసం. అది కోరుకున్నవాడు 10 లక్షల రూపాయల కట్నం కావాలంటున్నాడు. అది చెల్లించడం కోసం ప్రశ్న తెగ అమ్ముతున్నాను. నాకు మరొక మార్గం లేదు. అమ్మేసి ఏం చేస్తారు? ఊరి బస్సు తెస్తాను. ఆవేశపడకండి, రండి. నేను చెప్పేది వినండి, రండి. అంతే కదా? నిజమే, పుష్పకు పెళ్లి చేయాలి. కానీ కట్నం ఇవ్వందే పెళ్లి కొడుకులు రారు. తప్పదు. నువ్వైతే కట్నం అడిగేవాడివో చెప్పు. నేనైతేనా? కానీ నేను కాదు కదా గురూజీ. మీరు నాకు తండ్రి లాంటి వారు. అంటే పుష్ప నాకు చెల్లెలు కదా. పుష్ప పెళ్లి నే జరిపిస్తాను. మీరు స్థిమితంగా ఉండండి. ప్రసమ్మాల్సిన అవసరం లేదు. ఈ సమస్య నే తీరుస్తాను. నా మీద నమ్మకం లేదా? భగత్, ఈ రోజు నుంచి నిన్ను తప్ప నేను ఆ దేవుని కూడా నమ్మనయ్యా. ఇక మీరు నిశ్చింతగా ఉండండి. 10 లక్షలు నేను తీసుకొస్తాను. ఎలా? మీరే ఆశీర్వదించారు కదా. డబ్బు మెదడు రెండూ నాకున్నాయని. నేను తెస్తాను. మీరు పదండి. భగత్, థ్యాంక్ యూ మై బాయ్. ఉన్నట్టుండి మన ఊరు వైకుంఠం అయిపోయింది గురు. ఒక్క కేసు దొరకటం లేదు. అందుకనే మన పని నరకం అయిపోయిందిరా. ఒక్క కేసు అయినా పట్టుకుని బొక్కలో తగ్గిపోతే తోలు తీసేస్తాడు ఎస్ఐ. ఓ పని చేద్దామా? చెప్పు. నేనేమో నిన్ను కొడతాను, నువ్వేమో నన్ను కొట్టు. ఇద్దరం కలిసి బొక్కలో పడదాం. చచ్చా, అరే అది చూడు, గోడ దూకుతోంది ఆడపిల్ల. పట్టుకో 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 పట్టుకా పట్టుకా. అదే మినిస్టర్ గారు గోడ దొరికిందా దూకడానికి? ఏం కొట్టేసావో చూపించు. ఏమిటయ్యా మీ డబాయింపు? నన్ను ఎవరనుకుంటున్నారు? నేను మినిస్టర్ గారు చెల్లెలు. ఏంటమ్మా, నువ్వు మినిస్టర్ గారి చెల్లెలివా? అవును. ఏమమ్మా, మినిస్టర్ గారు అంటే ముష్టి అడుక్కునే మొదలు నష్టపడి అనుకుంటున్నావు. నీ అన్నట్టు నా పద స్టేషన్. వదలు, వదలమంటుంటే ఆడదాని మీద చెయ్యేస్తారా? పోలీస్ జబర్దస్తి చూపిస్తున్నారా? నా సంగతి ఇంకా మీకు తెలీదు. నిప్పు లాంటి దాన్ని అంటుకుంటే మస్ అయిపోతారా? కానీ పదమ్మా, వచ్చే పోదాం. పదమ్మా. రాను. పద. పద స్టేషన్కి. నేను రానయ్యా. కానిస్టేబుల్, ఆ అమ్మాయి నాకు ముందే తెలుసు. దొంగ కాదు, విడిచిపెట్టండి. బాసు, ఏ కానిస్టేబుల్, ఇతను ఎవరనుకుంటున్నారు? మా బాస్. ఇప్పటికైనా నమ్ముతారా నేను గొప్ప ఇంటి అమ్మాయినని? ఏ ఇంటి అమ్మాయివో కానీ మీ ఇద్దరికి బాగా పరిచయం ఉందని తెలుస్తోంది. నువ్వు వస్తాను సార్. పదరా. మంచిది. బాసు, రమా టాకీ దాకా తోడొస్తావా? సినిమాకి తీసుకెళ్తాను. నువ్వు నన్ను సినిమా తీసుకెళ్తావా? 2 నేల టికెట్లు రిజర్వ్ బాసు. నేలంతా మందే. నీ అంత నేలబారు మనిషిని కాను. నువ్వు వెళ్ళు. ఓయ్, అసలు నా గురించి నువ్వేమనుకుంటున్నావు? ఏమనుకుంటున్నావు? అనుకోవడమా? తెలుస్తూనే ఉంది. రోజుకో వేషం వేసుకుని బతకనిచ్చిన ఆడపిల్లవని. బతికిపోయావు. ఈ రోజుల్లో ఒక్కతిని ఎలా బతకాలి బాసు చెప్పు. ఆ కానిస్టేబుల్ ఏమన్నాడో విన్నావా? మన ఇద్దరికి చాలా చాలా పరిచయం ఉంటున్నాడు. ఆడు దేశంలో మన పరిచయం ఏంటో చెప్పుకో చూద్దాం. ఏం పరిచయం? అది నా చేత చెప్పిద్దామనా? సరే, కొంచెం అలా పక్కకు రా, చెప్తా. ఇక్కడ చెప్పడానికే? రే, నువ్వు ఇక్కడే ఉండరా? రా బాసు. రా. ఏమిటో చెప్పు. చెప్పనా? చెప్పు. చెప్పేస్తా. చెప్పమంటే చెప్పేస్తాను. చెప్పమంటే